వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవేటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఆయుర్వేదంలో సోరియాసిస్ చాలా మొండి వ్యాధి అని అంటూ ఉంటారు. ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది సార్ సోరియాసిస్కి? చాలా మంచి ప్రశ్నమా. చర్మ వ్యాధుల్లో అత్యంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణటువంటి చర్మ వ్యాధి ఈ సోరియాసిస్ అమ్మా. ఈ సోరియాసిస్కు వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వస్తుంటుందమ్మా. అట్లే లింగభేదం లేకుండా ఆడవాళ్లకు మగవాళ్ళకు ఇద్దరికి వస్తుందమ్మా. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు ఈ సోరియాసిస్ జబ్బు. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా చర్మ కణాలు అతిగా విభజన చెందడం వల్ల ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య వస్తుందమ్మా. సోరా అంటే దురద అనేటువంటి అర్థం అన్ని భాషలో. దురద ప్రధానంగా ఈ యొక్క సమస్యలు ఉంటుంది కాబట్టి సోరియాసిస్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో ఆ పేరు స్థిరపడిపోయిందమ్మా. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు, అంటే గృహ వైద్య విధానాలు కానీ, అదేవిధంగా ఆయుర్వేద వైద్య విధానాలు కానీ, జానపద వైద్య విధానాలు కానీ రకరకాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు అందరూ చేసుకోదగ్గ సులువైనటువంటి ఒక చక్కటి వైద్య విధానాన్ని చెప్తాను. ఈ సోరియాసిస్ వ్యాధికి కడుపులోకి ఒకటే ఔషధాన్ని వాడుకోవచ్చు, పైపోతకి ఒకటే ఔషధాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధం అది ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత. తులసి ఆకుమా. తులసి ఆకులు తెచ్చుకొని నీడకు ఎండించేసి పౌడర్ చేసి పెట్టుకొని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. తులసాకు పొడి 50 గ్రామ్స్. అట్లే నల్ల జీలకర్ర మనకు పచారి కొట్టలో దొరుకుతుందమ్మా. తెచ్చుకొని శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి. నల్ల జీలకర్ర. సో తులసాకు పొడి 50 గ్రాములు, నల్ల జీలకర్ర పొడి 50 గ్రాములు. ఈ రెంటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. దాన్ని 1 నుంచి 2 గ్రాముల పొడి, ఒక 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు అందులో కలిపేసి ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఇది రెగ్యులర్గా కడుపులోకి తీసుకోవాలి. ఇదే ఔషధాన్ని ఇప్పుడు తులసి ఆకుల చూర్ణము తర్వాత నల్ల జీలకర్ర చూర్ణం కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఇదే చూర్ణంలో తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి సోరియాసిస్ సమస్య ఎక్కడ ఉందో ఆ భాగంలో అప్లై చేయాలి. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. పైపూతకి ఇదే పనిచేస్తుంది, కడుపులోకి ఇదే పనిచేస్తుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన దేహంలో ప్రవేశించి ఆ యొక్క వ్యాధి లక్షణాలు తగ్గుతాయి, వ్యాధి తగ్గుతుంది. తరచుగా ఇది పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉపయోగపడతాయమ్మా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నాకు మరొక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు తులసిని గురించి మనం ఆధునికంగా ఆలోచించినట్లయితే తులసిలో యూజినాలు, రోజ్వానిక్ యాసిడ్, ఎపిజెనిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఆధునికంగా కూడా నిరూపించబడినటువంటి రసాయన పదార్థాలు. ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. సోరియాసిస్ సమస్య వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడం వల్ల ఎర్రగా కావడము, పొట్టు లేవడము, దురద ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం వల్ల ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ తులసిలో లిలిలోనిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్స్ ఉంటాయమ్మా. వీటి యొక్క గుణం ఏంటంటే రక్త ప్రసారాన్ని సజావుగా బాగా చేస్తాయమ్మా. అంటే రక్తనాళాలను వ్యాకోచింపజేసేసి రక్త ప్రసారాన్ని బాగా చేస్తాయి. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచింపబడి రక్త ప్రసారం బాగా జరుగుతుందో సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో కూడా ఇటువంటి మంచి రక్తము ఆ భాగంలోకి వెళుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెడు పదార్థాన్ని అంతా నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి చెడు పదార్థాన్ని అంతా బయటికి లాక్కొచ్చేదానికి ఈ లిలిలోనిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. అదేవిధంగా నల్ల జీలకర్రలో ఐసోక్వినోలోన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందమ్మా. అదేవిధంగా పైరగాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. వీటితో పాటు పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, కాల్షియము ఇలాంటివి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, యాంటీ హిస్టమిన్గా
అంటే దురదను తగ్గించేటువంటి పద్ధతిలో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికి తోడు ఈ యొక్క తులసిలో ఉన్నటువంటి పదార్థాలు, అదేవిధంగా ఈ నల్ల జీలకర్రలో ఉన్నటువంటి పదార్థాలు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచేందుకు ఉపయోగపడతాయేమో. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క సమస్య తరచుగా పునరావృతం కాకుండా ఉంటుంది. ఉన్నటువంటి సమస్య కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. ఆ యొక్క లక్షణాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. కాబట్టి ఈ 2 ఔషధాలని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. రెండవది ఏంటంటే చాలా చౌక ధరకే మెండైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. దీని యొక్క ప్రత్యేకత ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ తులసి ఆకు కూడా మనకు మార్కెట్లో చూర్ణం మంచిది దొరికేట్లయితే ఫ్రెష్గా తెచ్చుకొని వాడుకుంటే ఫలితాలు కలుగుతాయి. ఈ రోజుల్లో ఏమంటే వ్యాపారీత్యా తులసాకు చూర్ణం చేసి ఎప్పుడో తయారు చేసినది మనకు విక్రయిస్తుంటారు కాబట్టి అలాంటిది వాడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ తాజాగా దొరికేటువంటి పరిస్థితి అయితే దొరుకుతున్నాయమ్మా. కొంచెం ప్రయత్నం కష్టే ఫలి. కొంచెం ప్రయత్నం చేస్తే మంచి తులసాకు పొడి దొరుకుతుంది. అలా వీలు కాకపోతే మనమే తులసాకులు తెచ్చుకొని నీడలో ఆరించేసేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో తులసాకు పొడి తయారు చేసుకోవాలి. నల్ల జీలకర్ర అంటే చెప్పాను కదమ్మా, ఇదే పద్ధతిలో నల్ల జీలకర్ర పొడి తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకొని 2 కలిపేసి వాడుకోవాలమ్మా. ఈ విధంగా 2 వాడుకోవడం వల్ల సోరియాసిస్లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఈ యొక్క వైద్య ఫార్ములాని మళ్ళీ మన ప్రేక్షకులకు ఇప్పుడు చెప్తున్నాం. అంటే అది తగ్గాక ఇవి మానేయవచ్చు. తగ్గిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సోరియాసిస్ వ్యాధి లక్షణం ఏమంటే మళ్ళీ వస్తుంది. ముఖ్యంగా సీజన్లోమా ఒక్కొక్కసారి ఏమైతుంటే చలికాలం పెరగడము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు ఈ సోరియాసిస్ ఉధృత అవుతుంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఉధృత అవుతుంటుంది. అదేవిధంగా వీళ్ళకు సరిగ్గా టయానికి నిద్రపోకపోయినా, సరిగ్గా రెస్ట్ తీసుకోకపోయినా, టయానికి ఆహారం తీసుకోకపోయినా ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా ఇది ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు మనం ఇందులో తులసి ఉంది కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి శక్తి ఉంది. అందుకే ఆధునికులు కూడా ఈ వ్యాధిని సైకోసొమాటిక్ వ్యాధి అనేటువంటి పేరుతో చెప్తారమ్మా. సైకో అంటే మనస్సు, సోమ అంటే శరీరము మనసుకు రెండుకి సంబంధించినటువంటి లక్షణాలు ఇది కలగజేస్తుంది. కాబట్టి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ లక్షణాలు మరీ ఉధృత రూపం దాలుస్తాయి. కాబట్టి ఆధునిక వైద్యులు కూడా సైకోసొమాటిక్ డిసీజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. కాబట్టి ఇది సైకోసొమాటిక్ డిసీజ్ అనేటువంటి ఈ సోరియాసిస్కి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ తులసి, అదేవిధంగా ఈ యొక్క నల్ల జీలకర్రతో కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణము అద్భుతంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు పైపూత మందికి మనం ఔషధాన్ని కొనుక్కోవాలంటే కొంచెం ఖర్చుతో కూడినటువంటిది, కడుపులోకి ఖర్చుతో కూడినటువంటి ఔషధాలు వాడుకోవాల్సి ఉంటుంది. అలాంటిది కాకుండా ఒకే మెడిసిన్ చాలా చౌక ధరకి అందరికీ అందుబాటు ఉండేటట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ దొరుకుతుంది ఒకటి, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా వస్తుంది. కాబట్టి ఇలాంటివి అందరూ వాడుకొని చాలా చక్కటి ఫలితాలు పొందవచ్చు. ఓకే సార్. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు1 అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవైటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.